ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2024 పోరు నేడు మొదలు కానుంది. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్లలోనూ మంచి స్టార్ ప్లేయర్లున్నారు. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ కు రుతురాజ్ గైక్వాడ్ను సారథిగా నియమించినట్లు ఆ జట్టు యాజమాన్యం ప్రకటించడంతో ధోనీ అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ధోనీ క్రేజ్ ఈసారి కూడా ఐపీఎల్లో స్పష్టంగా కనిపిస్తుంది. 16వ సీజన్ ఛాంపియన్గా నిలిచిన ధోనీ 17వ సీజన్ తర్వాత రిటైర్ అవుతారని అందరూ భావిస్తున్నారు. ఇందుకు సంకేతం అన్నట్లుగా సీఎస్కే యాజమాన్యం తమ జట్టు కెప్టెన్ను మార్చడం గమనార్హం. మ్యాచ్ కోసం స్టేడియం కొత్త సొగసులతో ముస్తాబైంది. స్టేడియం చుట్టూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు క్రీడాకారుల చిత్రాలు తీర్చిదిద్దారు. స్టేడియం మొత్తం పసుపు రంగుతో నిండిపోయింది. దేశవ్యాప్తంగా ఉన్న సీఎస్కే, ఆర్బీసీ అభిమానులు చెన్నైకి చేరుకున్నారు. తమ జట్లు జెర్సీల కొనుగోలుకు అభిమానులను పోటెత్తడంతో స్పోర్ట్స్ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఐపీఎల్ తొలి మ్యాచ్ సందర్భంగా సాయంత్రం 6:30 నుంచి ప్రారంభం కానున్న వేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం కచేరీ, బాలీవుడ్ నటుల నృత్య ప్రదర్శనలతో పాటు రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ కళా ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. మ్యాచ్ జరగనున్న స్టేడియం చుట్టూ భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టుపక్కల ఉన్న ప్రధాన జంక్షన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతా చర్యలను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం అభిమానులు తమ ప్రాంతాలకు వెళ్లేందుకు ఎంటీసీ సంస్థ ప్రత్యేక బస్సులు నడపనుండగా ప్రత్యేక సబర్బన్ రైలు నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది.